థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన పాఠాలలో ఒక పాఠము పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నదా. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైనా కూడా కలిగి ఉన్నవి ఏమీ మరి తామంతటికి తామే కలుగలేదు. దేవుడు పలుకగా దేవుడు వాటిని చేసినట్లుగా కనబడుతుంది. మనం అనుభవిస్తున్నటువంటి పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు, ఎవరు చేశారు అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మాత్రమే చేసినట్లుగా కనబడుతున్నది. ఇవన్నీ కూడా ఏంటి అన్నప్పుడు దేవుని మాట వలన కలిగినవి. దేవుడు పలకగా అవి కలిగాయి. అలా కలిగినటువంటివి పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నదా అన్నటువంటి విషయాన్ని మనము ఈరోజు ఆలోచిద్దాం. మనం ఆలోచన చేయగలిగితే పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నదా. ఒక శాస్త్రవేత్త జాక్వెస్ బెన్వేనిస్తే అటువంటి ఒక శాస్త్రవేత్త ఒక విషయాన్ని కనుగొనడం జరిగింది. అతడు కనుగొన్నటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, మనం నీరు త్రాగడానికి వెళ్తాం కదా, మనం నీరు త్రాగడానికి వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ వాటర్ ఫిల్టర్ మనం ఎంతమంది అయితే ఎప్పుడెప్పుడు వచ్చామో అన్నటువంటి విషయాన్ని అది గుర్తుంచుకుంటుందంట. ఫలానా వ్యక్తి మరలా నా దగ్గరికి పదే వస్తున్నాడు, ఈ వ్యక్తి ఇన్నిసార్లు వచ్చాడు అని ఒక వాటర్ ఫిల్టర్ గుర్తు పెట్టుకుంటుంది అన్నటువంటి విషయం, అంటే ఒక నీరు గుర్తు పెట్టుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తను కనుగొన్నాడు. తను కనుగొన్నటువంటి విషయంపై పరిశోధనలో అంటే మిగిలిన శాస్త్రవేత్తలతో తర్కించినప్పుడు, అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు వీటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆ శాస్త్రవేత్తను ప్రశ్నించగా ఆధారాలు ఏమి కూడా చూపలేకపోయాడు. తన పరిశోధన అంతా కూడా విఫలమైనట్టుగా ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే నీటికి జ్ఞాపక శక్తి ఉన్నది అన్నటువంటి విషయాన్ని అయితే మాత్రం కనుగొన్నాడు, కానీ ఆ నీటికి జ్ఞాపక శక్తి ఉన్నది అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని నిర్ధారించలేకపోయారు. అందుకే పౌలు గారు ఒక మాటను మాట్లాడుతూ, మనమందరము పరిపూర్ణులైన వారి మధ్య మనము దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నామని చెప్పారు. అంటే స్కాలర్స్గా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, మేము జ్ఞానులము అంటున్నటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, పరిపూర్ణులు అని ఎవరైతే పిలువబడుతున్నారో అలాంటి వారి మధ్య బైబిల్ చేత పట్టినటువంటి మనము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. వారికి తెలియని సంగతులను కూడా మనం తెలియజేస్తున్నాము. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఈ పాఠాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఎంతోమంది శాస్త్రవేత్తలకు తెలియని విషయాలను బైబిల్ తెలిసినట్టు మనమే చెప్పగలము అని గొప్ప దృఢమైన నమ్మకంతో మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు మరి ఈ పాఠాన్ని బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ థర్డ్ సెమిస్టర్లో పెట్టడం జరిగింది. ఇంతకీ శాస్త్రవేత్త తాను కనుగొన్నటువంటి విషయాన్ని రుజువుపరచుకోలేకపోయారు కదా. బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు. మనం బైబిల్ కలిగినటువంటి మనము వాటిని నిరూపించగలము. బైబిల్లో దేవుడు రాయించినటువంటి మాటల్లో మనం ఎత్తి చెప్పగలము. ఒకసారి మనము ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్లో ఉన్నటువంటి సాక్ష్యాలు మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 2 నుంచి మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 2 నుంచి మనం చూడగలిగితే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర అక్కడ హెబ్రీ భాషలో ఒక పేరు ఉందంటండి. ఏంటిది ఆ పేరు అన్నప్పుడు బెతస్దా అనబడిన ఒక కోనేరు.
బెతస్దా అనబడినటువంటి కోనేరుకు ఒక ప్రసిద్ధి ఉంది. ఏంటిది అది మనం ఆలోచించగలిగితే, అక్కడ ఒక దేవదూత రావడం, ఆ దేవదూత వచ్చి ఆ నీటిని కదల్చడం, అలా నీరు కదిలినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే ఆ నీటిలో దిగుతారో ఆ దిగినటువంటి వ్యక్తి ఎలాంటి రోగగ్రస్తుడైనా అతని రోగాలన్నీ కూడా నయమైపోతాయి. క్రింది మాటల్లోనికి మనం రాగలిగితే, నీరు కదిలింపబడిన 3వ వచనం, ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. దేవదూత ఏం చేస్తుందంటే ఆయా సమయాలకు కోనేట్లోకి దిగి నీళ్లను కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులను గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ వారు ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నట్టు రోగగ్రస్తులందరూ అక్కడికి వచ్చేస్తున్నారండి. వచ్చేసి ఎలాగైనా సరే మా రోగాన్ని మేము బాగు చేసుకోవాలంటే ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ నీటిని కదులుస్తుందో, ఆ నీరు కదిలినప్పుడు ఎవరైతే మొదటిగా ఆ నీటిలోనికి దిగుతారో అలా దిగిన వారు స్వస్థత పొందుతారు. కనుక ఇదిగో నేను ముందు దిగాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. అలా పోటీ పడుతున్నప్పుడు ఒక అతను మరి అక్కడ చాలా కాలంగా ఉంటున్నాడంట. చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాగైనా సరే నా రోగం పోవాలని ఎదురు చూసినప్పటికీ అతని రోగం బాగు కాలేదు. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారు వచ్చి అడుగుతున్నప్పుడు అతను ఏమని చెబుతున్నారో మనం ఆలోచించగలిగితే 5వ వచనం నుంచి, అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎన్ని సంవత్సరాలు అంటండి? 38 సంవత్సరాలు. మనము హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ఓపీ తీసుకున్న తర్వాత ఒక గంట సేపు మనల్ని కూర్చోబెట్టారనుకోండి, ఎంత విసుక్కుంటాము. రోగం ఎవరికన్నప్పుడు మనకే. చూసుకోవాల్సిన చికిత్స అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి మనల్ని వెయిట్ చేయమంటే ఏంటి నేను గంటలుగా ఎదురు చూడాలా అని ఆలోచిస్తాం. కానీ ఇతను ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారంట? 38 సంవత్సరాలుగా ఉన్నారంటే 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడినట్టు చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ జరిగిన సందర్భాలను మనం ఆలోచించగలిగితే నీరు జ్ఞాపకం ఉంచుకుంటుందా లేదా? జ్ఞాపకం ఉంచుకుంటుంది. అక్కడ అనేక మంది రోగులు ఆ ప్రాంతానికి వచ్చారు. బెతస్దా కోనేరు దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు దేవదూత వస్తుంది, ఆ నీళ్లను కదులుస్తుంది. ఎప్పుడైతే నీళ్లు కదులుతాయో, నీళ్లు కదిలింపబడినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే నీటిలో దిగుతారో అన్నటువంటి విషయాన్ని మరి నీరు జ్ఞాపకం ఉంచుకుంటుంది. మరి ఆ శాస్త్రవేత్త కనుక ఈ మాట మరి నిజంగా ఆయన బైబిల్ ఓపెన్ చేసి తెలుసుకొని ఉంటే సాక్ష్యాధారాలతో రుజువుపరచుండొచ్చు. కానీ నీటికి జ్ఞాపక శక్తి ఉన్నదని కనుగొన్నాడే తప్ప ఆధారాలను చూపించలేకపోయాడండి. కానీ దేవుడు రాయించినటువంటి మాటల్లో ఎంత గొప్పదనం ఉందో, దేవుడు మాటల్లో ఎంత జీవం ఉందో అనే విషయాలను మనం ఆలోచించాలి. అంటే నీరు ఇక్కడ జ్ఞాపకం ఉంచుకున్నది. మనం పదే ఒక బావి దగ్గరికి వెళ్ళి ఈత కొట్టడానికి వెళ్తున్నప్పుడు కానివ్వండి, అదేవిధంగా కోనేరులోనికి వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఏటిలోనికి వెళ్తున్నప్పుడు కానీ, సరస్సుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, నదుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ నీరు ఏం చేస్తుందంట? మనల్ని గుర్తు పెట్టుకుంటుందంట. పాత వాళ్ళ పూర్వీకులు చెప్పేవాళ్ళు, అరే మీరు ఎక్కువసేపు నీళ్ళలో ఉండకూడదు, ఆ నీరు మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే మిమ్మల్ని కావాలనుకుంటుంది అని పెద్దవాళ్ళు చెప్పేవారండి. అప్పుడు అది మనకు అర్థమయ్యేది కాదు. అంటే వాటికి జ్ఞాపక శక్తి ఉంది. దేనికన్నప్పుడు నీటికి. మరి మనం ఆలోచిస్తున్నటువంటి పాఠం ఏంటి?
పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నదా? మనం నీటి గురించి ఆలోచించాం. మరి ఇదే నీటి గురించి నిర్గమకాండంలో మనం చూడగలిగితే మోషే గారు ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను భూభాగానికి తీసుకుని వెళ్తారు కదా. అలా వెళ్తున్నప్పుడు ఫరో సైన్యం వీరు వెనక పడుతున్నట్లు కనబడుతుంది. అలా ఫరో సైన్యాన్ని దాటుకొని వెళ్ళాలంటే వీరికి మధ్యలో ఎదురుగా ఏదొస్తుంది అడ్డుపడుతుంది అన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డపడుతుంది. అప్పుడు మోషే గారు దేవునికి మొరపెట్టుకుంటారు. మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తున్నట్టు మాటలు ఏంటిదన్నప్పుడు, ఇదిగో మోషే, నీ చేతిలో కర్ర ఉంది కదా, నీ చేతిలో ఉంటే కర్రను నువ్వు సముద్రం వైపుకు చూడు, ఆ నీళ్ళ వైపుకు, ఎర్ర సముద్రం వైపుకు నువ్వు చాపగానే అది ఏమైపోతుంది అన్నప్పుడు ఆ ఎర్ర సముద్రం పాయలైపోతుంది. అలా జరిగిందా లేదా అని మనం ఆలోచించగలిగితే జరిగిందండి. ఇవన్నీ కూడా యథార్థ సంఘటనలు. అంటే దేవుని మాటను ఒక నీరు విన్నదా అన్నప్పుడు నీరు విన్నది, దానికి జ్ఞాపక శక్తి ఉంది. ఇది నన్ను పంపించింది కన్న తండ్రి ఎందుకన్నప్పుడు నేను ఆయన పని చేయడం కొరకు, కనుక నాకు ఇచ్చినట్టు పని నేను ఏం చేయాలి, నేను ఖచ్చితంగా చేయాలి. ఇదిగో నా జనులు, నా ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం కనానుకి వెళ్ళాలంటే ఇక్కడికి వస్తారు. వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సూచక క్రియను ఐగుప్తులో ఉన్నట్టు ఫరోకి తెలియాలి అని అనుకొని దేవుడు అక్కడ గొప్ప కార్యం చేసినట్లుగా అక్కడ కనబడుతుందండి. ఎర్ర సముద్రం 2 పాయలుగా మరి అయినట్లు ఆ నీళ్ళన్నీ కూడా ఎలా నిలవబడ్డాయి అని మనం ఆలోచన చేయగలిగితే మనకి ఇంటికి గోడలు ఎలాగైతే ఉంటాయో అలాగా గోడల వలె ఆ నీరంతా నిలబడడం, మధ్యలో ఆరిన నేల మీద ఈ ఇశ్రాయేలు జనాంగంతా కూడా దాటుకోవడం మనకు కనబడుతుంది. ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనంలో, నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యిని చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఏంటండి, వారు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచిపోయే విధంగా చేశారంట. కింది మాటల్లో మనం చూడగలిగితే, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచదును, వారు వీరిని తరుముదురు, నేను ఫరోలను అతని సమస్త సేనల వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. ఈరోజు మరి ఫరో యొక్క ఆ రథాలు అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎర్ర సముద్రం లో భాగంలో ఉన్నది నీటిలో చెబుతున్నారు. ఇంతకీ ఇది యథార్థంగా జరిగిన సంఘటన అని అన్నప్పుడు యథార్థంగా జరిగిన సంఘటనే. పోనీ శాస్త్రవేత్త ఈ మాటలు చదువుకున్నా కొంచెం పాస్ అయ్యేవాడేమో, కానీ ఈ మాటలు కూడా పాపం అతనికి తెలియలేదు, తెలుసుకోలేకపోయాడు. ఇక మరో సందర్భం గురించి మనం ఆలోచించగలిగితే యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుందని. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూడగలిగితే, సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఇక్కడ యోర్దాను నదిని దాటుతున్నారంటండి. ఎవరన్నప్పుడు దేవుని మందసాన్ని మోసుకొని వచ్చి యాజకులు వారు వచ్చినప్పుడు అక్కడ వారు మోస్తూ వస్తున్నప్పుడు ఎప్పుడైతే వారి యొక్క పాదాలు ఆ నీటిని తాకాయో వెంటనే దేవుడు చెప్పినట్టు మాటలు గుర్తొచ్చింది. ఏంటిదని అన్నప్పుడు, ఇదిగో వీరు నీ యోర్దాను నదిని దాటాలి, కనుక ఇప్పుడు ఏమవ్వాలి, ఆరిన నేల కావాలి. వీరు మందసం తీసుకుని వచ్చినట్టు ఫలానా వాళ్ళు వస్తారు, వారి పాదాలు ఈ నీటిని తాకుతాయి, తాకిన వెంటనే నువ్వు సైడ్ అయిపోవాలి అని దేవుడు చెప్పినట్టు మాటను నీరు గుర్తుపెట్టుకున్నట్లుగా ఇక్కడ ఉంది. నీరు మరి సపరేట్ అయ్యి ఆరిన నేల కనబడినట్లుగా, దాని మీద మందసాన్ని మోసుకొని వెళ్ళినట్లుగా దేవుడు ఎప్పుడో రాయించడం జరిగిందండి. ఇక మరో విషయాన్ని మనం ఆలోచించగలిగితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో,
రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిను. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఇక్కడ ఏలియా గారు అదేవిధంగా ఎలీషా గారు కనబడుతున్నారండి. వీరు అంటే ఏలియా గారు ఆరోహణం కాక ముందు ఏం చేయాలన్నప్పుడు యోర్దాను నదిని దాటాలి. అలా దాటాలి అని అన్న సమయంలో అక్కడికి వచ్చి ఏలియా గారి చేతిలో ఉంటే దుప్పటితో ఆ నీటిని కొట్టగానే అది ఏమైపోయిందంట, ఆరిన నేలగా. అంటే దైవజనుడు వస్తున్నాడు, ఇదిగో దైవజనునికి నేను పని పెట్టాను కనుక ఇప్పుడు నీరు నువ్వేమవ్వాలి, నీవు సపరేట్ అవ్వాలి, నువ్వు వేరవ్వాలి అని అనగానే నీరు ప్రక్కకి వచ్చేసినట్లుగా కనబడుతుందండి. ఇక ఇది మనకు అర్థమైతే క్రొత్త నిబంధన కాలానికి వచ్చామనుకోండి, యేసుక్రీస్తుల వారు సువార్తను ప్రకటిస్తున్నట్టే ఆ కాలం. అలా సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్నటువంటి కాలంలో జరిగిన గొప్ప అద్భుతాన్ని మనం చూడగలిగితే, యేసుక్రీస్తుల వారు శిష్యులతో పాటు మరి సముద్ర ప్రయాణం చేస్తుంటారు. గొప్ప తుఫాను కలుగుతుంది. అలా గొప్పగా తుఫాను వచ్చినప్పుడు మరి వారందరూ ఆందోళన చెందుతుంటారు, భయపడిపోతుంటారు, బాధపడిపోతుంటారు. ఏంటి మాకు ఈ శ్రమ, ఏంటి మేము భయంకరమైన పరిస్థితులు మేము చిక్కుకున్నాము, ఏంటి మేము తుఫానులో చిక్కుకున్నాం, ఏంటి గాలి అని భయపడుతున్న సందర్భంలో యేసుక్రీస్తుల వారు ఆ గాలిని గద్దించిన వెంటనే అదేమైందంటే సైలెంట్ అయిపోయింది. అంటే వాటికి ఇదిగో లోకరక్షకుడు ఈయన మాటను నేను వినాలి అన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి ఉన్నదా అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఉందని మనం చెప్పాలండి. ఒకసారి ఆ మాటలు కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూడగలిగితే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొనిరి. ఏంటండి మరి ఈయన గురించి గొప్పగా చెప్పుకోగలుగుతున్నారంటే మరి దేవుడు కలిగించినప్పుడు, ఈ సృష్టిని దేవుడు చేసినప్పుడు మరి ఎవరున్నారు ప్రధాన శిల్పిగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తుల వారు ఉన్నారు తండ్రి దగ్గర. మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పారు కదా. ఇదిగో ఈయన లోకరక్షకుడు, ఈయన చెప్పినటువంటి మాట నేను ఏం చేయాలి, నేను ఖచ్చితంగా వినాలి అని గాలి మిక్కిలి నిమ్మలమైనట్లుగా కనబడుతుందండి. మరి గాలి జ్ఞాపకం ఉంచుకున్నదా అంటే ఖచ్చితంగా జ్ఞాపకము ఉంచుకున్నది. అంటే పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. ఇక చెట్ల దగ్గరికి వచ్చామనుకోండి, ఇంతకీ చెట్లకి కూడా జ్ఞాపక శక్తి ఉందంటే చెట్లకు కూడా జ్ఞాపక శక్తి ఉందంట అండి. ఏంటిది దానికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి అని మనం ఆలోచించగలిగితే, నాకు దేవుడు ఏ పని అయితే పెట్టాడో ఆ పని నేను చేయాలి. ఇదిగో నన్ను తైలాన్ని ఇవ్వమన్నాడు కనుక నేను ఏం చేయాలి, తైలాన్ని ఇవ్వాలి. నన్ను పువ్వులు ఇవ్వమన్నాడు కనుక నేను ఏం చేయాలి, నేను మంచి సువాసన వెదజల్లే పువ్వులను ఇవ్వాలి. ఇదిగో నాకు పండ్లు ఇచ్చే ఆ గొప్ప ధన్యతనిచ్చాడు కనుక నేను ఏం చేయాలి, ఖచ్చితంగా పండ్లునే ఇవ్వాలి. నాకు కూరగాయలు ఇచ్చే ఆ గుణాన్ని ఇచ్చాడు కనుక నేనేం చేయాలి, నేను ఖచ్చితంగా దేవుడు దేనినైతే చెప్పాడో వాటిని పాటించాలి అని అవి జ్ఞాపకం ఉంచుకొని దేవుడు వాటికి పెట్టినటువంటి నియమాన్ని, దేవుడు వాటికి అప్పగించినటువంటి పనులను అవి చెబుతున్నట్లుగా మనకు కనబడుతుందండి. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8 నుంచి మనం చూడగలిగితే ఎన్నోసార్లు మనం చదువుకున్నటువంటి మాటలే అండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలని మనసు కలిగి బయలుదేరి. చెట్లకి ఒక ఆలోచన వచ్చిందంటండి. ఏంటి, ఈ ప్రజలకైనా రాజులు, మాకు రాజు వద్దా, అడవికి రారాజు ఎవరు, సింహం కదా. మరి అడవికి ఒక రాజు ఉన్నప్పుడు, జంతువులకు అన్నిటికీ ఒక రాజు ఉన్నప్పుడు, మనుషులందరికీ రాజులు ఉన్నప్పుడు
ఈ చెట్లు కావాలంటే మాకు రాజు అవసరం లేదా, మాకు కూడా రాజు కావాలి అనుకున్నదంట. అలా అనుకుని ఇవన్నీ కూడా ఎలాగైనా సరే మేమందరం కూడా రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరాయంటండి. ఎలాగైనా మేము రాజుని ఏర్పరచుకోవాలి అని బయలుదేరి వెళ్ళాయంట. వెళ్తూ వెళ్తూ మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంటండి. అక్కడికి వెళ్ళి ఒలీవ చెట్టుని అడుగుతుందంట. ఒలీవ చెట్టు ఆ చెబుతున్నటువంటి మాటలు మనం చూడగలిగితే, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు, ఆ నా తైలము ఈయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఏంటిది నాకు ఇచ్చినట్టు ఆ పని, నాకు ఇచ్చినట్టు బాధ్యత ఏది అని అన్నప్పుడు, ఇదిగో నేను ఎవరిని అభిషేకించాలి, ఎవరిని సన్మానించాలి అని అన్నప్పుడు నేను మొదటిగా దేవునిని, రెండవదిగా మానవులను. మరి దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలంతో సన్మానిస్తారు దేవుని. మరి ఆ మానవులను సన్మానించడానికి తైలాన్ని ఉపయోగిస్తారు. దానిని ఇవ్వమని కదా నాకు దేవుడు పని పెట్టింది. ఆ పనిని మరచిపోయి నేను మీ మీద రాజుగా ఉండడానికి నేను రావాలా అని ఒక ఒలీవ చెట్టు ప్రశ్నించినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుందండి. ఇక వాళ్ళు వెళ్ళిన పని చెట్లన్నీ వెళ్ళాయి కదా, వెళ్ళిన పని కాలేదు. ఇక మరో చెట్టు దగ్గరికి వెళ్తున్నారండి. ఏంటిది ఆ చెట్టు అని మనం ఆలోచించగలిగితే, రెండవ దాని గురించి మనం చూడగలిగితే, అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దగ్గర నుంచి వచ్చేసాయండి, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాయి. అక్కడికి వచ్చి ఇదిగో ఎలాగైనా సరే ప్లీజ్ వచ్చి మమ్మల్ని ఏలవా అని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు చెప్తుందంటండి. అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా. నాకు ఏంటిది అన్నిటికంటే కాస్ట్లీ ఏదో తెలుసా, ఇదిగో నేనిచ్చే ఈ ఫలాలే, అంజూరపు ఫలం. మరి ఈ అంజూరుని నేను ఇవ్వడం మానేసి మంచిగా మాధుర్యంగా ఉండేది, మరి ఎన్నో రోగాల్ని పోగొట్టేది, అంత మధురమైనటువంటి ఆ పండుని ఇవ్వడం మానేసి నేను ఇటు అటు ఊగడానికి రాజుగా నేను రావాలా? నాకు ఇచ్చిన పని ఏంటిది? ఇదిగో నన్ను మధురంగా ఉండమని చెప్పి దేవుడిస్తే రాజులుగా చేయాలని మీరు వస్తున్నారా? అది కుదరని పని అని ఆ చెట్లతో చెప్పడం, ఆ చెట్లన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగిందండి. అలా వెళ్ళిపోయిన చెట్లు మరో చెట్టు దగ్గరికి వచ్చిందంట. అది ఏంటిదని మనం ఆలోచన చేయగలిగితే, అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షావల్లిని అడుగుగా, ద్రాక్షావల్లి దేవునిని మానవుల్ని సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. ఏంటిదండి చెట్లు, ఒక ద్రాక్ష చెట్టు గుర్తుంది. ఏంటిదని అన్నప్పుడు నేను నా ద్రాక్ష రసాన్ని నేను ఇవ్వాలి. అంజూరపు చెట్టుకు గుర్తుంది. ఏంటిదన్నప్పుడు ఇదిగో మాధుర్యమైనటువంటి ఫలాలను నేను ఇవ్వాలి అని. ఒలీవ చెట్టుకు గుర్తుంది. ఏమని గుర్తుపెట్టుకుంటుంది? ఇదిగో నేను అభిషేకించడానికి, దేవుణ్ణి అభిషేకించడానికి, మానవుల్ని అభిషేకించడానికి నాకు ఇచ్చిన పని ఏంటిదన్నప్పుడు దేవుడు తైలాన్ని ఇవ్వమన్నాడు కనుక తైలాన్ని ఇవ్వకుండా నేను వచ్చి నేను అటు ఇటు ఊగుతూ మీ మీద పెత్తనం చేయడానికి నాకు పంపించింది కాదు అని ఆ చెట్లకు మరి దేవుడు పెట్టినటువంటి పనిని గుర్తు చేసుకొని మిగిలిన చెట్లకు చెప్పినట్లుగా కనబడుతుందండి. అంటే చెట్లకి జ్ఞాపక శక్తి ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే జ్ఞాపక శక్తి ఉంది. దేవుడు పెట్టినటువంటి నియమం, దేవుడు పెట్టినటువంటి కట్టడ, దేవుడు పెట్టినటువంటి పనిని అవైతే మరచిపోలేదు. కానీ మనిషి, దేవుడి నుంచి వచ్చినటువంటి మనిషి అయితే మాత్రం దేవుని మరచిపోయినట్లుగా కనబడుతున్నాడండి. ఇక మరో విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే జంతువులకు కూడా జ్ఞాపక శక్తి ఉందంటండి. మరి దానికంటే ముందు, జంతువుల కంటే ముందు ఒకసారి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము
11వ వచనంలో మనం చూడగలిగితే ఇంకా వేటికి జ్ఞాపక శక్తి ఉన్నది ఒకసారి చూడగలిగితే, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 771 పేజీ నెంబర్. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏంటండి, అరే మీరు సీక్రెట్లు మాట్లాడుతున్నారు, గోడలకు చెవులు ఉన్నాయి అంటుంటారు. ఇంతకీ గోడలు కూడా ఏం చేస్తున్నాయి? వింటున్నాయి. ఇక్కడ గోడల్లోని రాళ్ళు ఏం చేస్తున్నాయంట? మొర పెడుతున్నాయంటండి. అలాగే దూలాలు కూడా, ఆ దూలాలు ఏం చేస్తున్నాయి? దూలాలు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చున్నాయి. అంటే ఒక గోడ కానివ్వండి, ఒక దూలాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రకృతిలో ఉన్న అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాయి. నేను ఎందుకు వచ్చాను అనే విషయాన్ని అవి జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా కనబడుతుందండి. మనము జంతువుల గురించి ఆలోచిద్దామన్నాం కదండి. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకును. ఎద్దు తన యజమాని ఎవరో అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటుందంట అండి. మనకి దగ్గరలో మనం ఎన్నోసార్లు చూసిన సందర్భమే. మనము పీలర్కి చాలాసార్లు వెళ్తున్నప్పుడు మనం కళ్యాణ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా పశువులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఎక్కడికన్నప్పుడు అడవికి వెళ్ళిపోతుంటాయండి. మరి వాటికి యజమాని ఎవరైనా వస్తున్నారేమో మనం వెనకకి ముందుకు చూసినప్పుడు ఎవరు కూడా కనబడరు. అవి జతలుగా గుంపులుగా ఏమవుతుంటాయంటే వెళ్ళిపోతుంటాయి. ఉదయం కాగానే అడవిలోనికి వెళ్ళిపోతాయి. అలాగే ఆ అడవిలోనికి వెళ్ళిపోతే ఆ పశువులన్నీ కూడా మరలా వాటికి కావాల్సిన ఆహారాన్ని తీసుకొని మరలా సాయంత్రానికి ఏమైపోతుంటాయి? ప్రొద్దు వాలగానే వెంటనే రిటర్న్ అయిపోతుంటాయండి. అంటే సొంత వాళ్ళు తన యజమాని ఎక్కడున్నాడో ఆ ప్రదేశాన్ని గుర్తుంచుకొని అవి ఏం చేస్తున్నాయంటే మరలా తిరుగు ప్రయాణం అవుతాయి. అలా తిరుగు ప్రయాణం అయ్యి అవన్నీ కూడా తన యజమాని దగ్గరికి వచ్చేయడం మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాం. దేవుడు ఎప్పుడో రాయించాడండి. ఏమని రాయించారు? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డను తెలుసుకును. ఏంటండి, అది వెళ్తున్నప్పుడు ఇదిగో ఇతని ఈ ఇల్లు కాదు, నా యజమానిది, వేరే ఇల్లు అనుకొని వెళ్ళొచ్చు కదా. లేదంటండి, తన దొడ్డి ఏదో, తన యజమాని ఇల్లు ఏదో గుర్తుంచుకొని మరి అవి వెళ్ళగలుగుతున్నాయి. ఇక మరొక విషయాన్ని మనం ఆలోచించామనుకోండి, మనకి కుక్కలు కనబడుతుంటాయి. మనకి కనబడుతున్నట్టు కుక్కలకి మనం ఎప్పుడైనా ఒక పూట అవి పస్తూ ఉన్నప్పుడు ఆహారం పెట్టామనుకోండి, మరలా మనం ఒక 2-3 సంవత్సరాల తర్వాత అదే ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ కుక్కలు కూడా, జంతువులు కూడా మనల్ని ఏం చేస్తాయన్నమాట? జ్ఞాపకం ఉంచుకుంటాయంటండి, గుర్తుంచుకుంటాయి. అంటే వాటికి ఆ జ్ఞాపక శక్తి ఎవరు పెట్టారు అని అన్నప్పుడు దేవుడు పెట్టాడు. అంటే దేవుడు వాటికి ఇచ్చినట్టే ఆ బాధ్యతలు కానీ ఆ పని కానివ్వండి అవి నెరవేరుస్తూనే ఉన్నాయి. ఒక జంతువు ఇదిగో నాయన నువ్వు వచ్చింది ఎందుకన్నప్పుడు, నా పిల్లలు ఆకలిగా ఉన్నారు, వారికి ఆకలిని తీర్చడానికే నువ్వు బలైపోవాలి అని అన్నప్పుడు జంతువులు మన కోసం బలైపోతున్నట్లుగా కనబడుతుందండి. ఇది జంతువుల గురించి మనం ఆలోచించగలిగితే, ఇక ఏనుగు ఉంది. ఆ ఏనుగు తనకి దాహం వేసినప్పుడు నీరు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ పలానా ప్రదేశంలో నీళ్లు ఉన్నాయి అని వాటికి తెలుస్తుందంట అండి. ఇదిగో ఇక 3 కిలోమీటర్ల దూరంలో నీళ్లు నాకు పుష్టిగా దొరుకుతుంది, నేను అక్కడికి వెళ్తే నేను నీళ్లు త్రాగగలను అని ఒక ఏనుగు గుర్తుపెట్టుకుంటుందంట అండి. ఏనుగు గుర్తుపెట్టుకొని ఇదిగో ఆ నీరు ఉన్నటువంటి ప్రదేశానికి వెళుతుంది అన్నటువంటి విషయాన్ని మరి దేవుడు మరి చెబుతున్నారు. ఇదిగో జంతువులు కూడా అవి జ్ఞాపకం ఉంచుకుంటాయి. అవి జ్ఞాపకం ఉంచుకొని మరి అంత జ్ఞాపక శక్తి వాటికి ఎవరిచ్చారన్నప్పుడు దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో అవన్నీ కూడా జ్ఞాపకము ఉంచుకున్నట్లుగా కనబడుతుందండి. ఇక మరో విషయం గురించి మనం ఆలోచన చేయగలిగితే, పక్షులకి జ్ఞాపక శక్తి ఉందా అని అన్నప్పుడు పక్షులకు కూడా జ్ఞాపక శక్తి ఉందండి. ఈ పక్షులన్నీ కూడా మరి ఎక్కడి నుంచి మరి ప్రయాణం వస్తాయి? మన ప్రదేశంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పులికాట సరస్సుకు వస్తుందండి. పులికాట సరస్సుకు వస్తున్నటువంటి పక్షులు ఎక్కడి నుంచి వస్తుందంటే ఎన్నో ఖండాలను దాటి,
ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మన రాష్ట్రంలో మనకి పక్కన ఉన్నటువంటి పక్క జిల్లాకు వచ్చి అక్కడ కొంతకాలం ఉండి మరలా అది ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ వాతావరణం ఇప్పుడైతే అనుకూల పరిస్థితులు ఉంటుంది అని అన్ని నెలలు గుర్తు పెట్టుకొని మరలా వచ్చిన దారిని మరలా తిరిగి వెళ్ళిపోతుంటాయి. మరి వచ్చేటప్పుడు ఎలా వస్తాయి పక్షులు అని అన్నప్పుడు అవి ఒంటరిగానే వస్తుంటాయి, అంటే ఒక్కొక్క పక్షిగా వస్తుంటాయి. అలా వచ్చిన పక్షులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గుడ్లు పెట్టి ఇక్కడ పిల్లలను పొదిగి ఆ తర్వాత ఆ పిల్లలకు కూడా నేర్పిస్తుంది, ఇదిగోనైనా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం వలస వచ్చాం, మనది ఈ ప్రాంతం కాదు, మనది ఈ రాష్ట్రం కాదు, ఇక్కడ మన ఉన్నటువంటి ఆ దేశంలో నైజీరియా ప్రాంతంలో ఆహారం దొరకలేదు, అక్కడ మంచుగడ్డ ఎక్కువ అయిపోతుంది, మనకి ఆహారం దొరకదు కనుక ఆ వాతావరణం పడేంత వరకు ఇదిగో మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామురా, మీరు ఇక్కడే ఉండిపోకూడదు, ఇక్కడ బాగుంది కదా, మనకు పుష్కలంగా ఆహారం దొరుకుతుందని మీరు ఇక్కడ నిలిచి. పక్షికి జ్ఞాపకం ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే పక్షికి జ్ఞాపకం ఉందంటండి, అవి గుర్తించుకుంటున్నాయి. ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో, ఆకాశముకు ఎగురు శంకుబుడి కొంగయ్యను తన కాలము ఎరుగును, తెల్లగోవయు మంగళకత్తి పెట్టయు ఓది కొరకును తాను రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగురు. పక్షులైతే తెలుసుకుంటాయంట, పక్షులైతే గుర్తు పెట్టుకుంటున్నాయంట, పక్షులైతే ఎక్కడి నుంచి వచ్చాయో, ఎక్కడికి వెళ్ళిపోవాలో, ఏ కాలంలో నేను ఎక్కడ నివసించాలో అన్నటువంటి విషయాన్ని పక్షులు గుర్తుంచుకుంటున్నాయి. కానీ నా పిల్లలైతే మాత్రం నన్ను తెలుసుకోవడం లేదు, నన్ను మర్చిపోతున్నారు, నన్ను జ్ఞాపకం ఉంచుకోవడం లేదని దేవుని యొక్క బాధను, దేవుని యొక్క ఆవేదనను ఇక్కడ దేవుడు రాయించినట్లుగా మనకు కనబడుతుందండి. ఇక మరో మాట మనం చూడగలిగితే, చేపలు, సముద్రంలో ఉన్నటువంటి చేపలు, మనం వేటి గురించి ఆలోచించాము మరలా నేను ప్రశ్నిస్తానండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే చేపల దగ్గరికి వచ్చాం. ఇంతకీ చేపలకి జ్ఞాపక శక్తి ఉందా అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే చేపలకి కూడా జ్ఞాపక శక్తి ఉందండి. వాటికి ఇచ్చినటువంటి పనిని అవి ఖచ్చితంగా నెరవేరుస్తున్నాయి. యోనా గారి సందర్భంలో మనం ఆలోచించామనుకోండి, యోనా గారి సందర్భానికి మనం రాగలిగితే అక్కడ యోనా గారిని మరి ఓడలో నుంచి సముద్రంలోనికి పడవేయగానే వెంటనే వచ్చి పెద్ద మత్స్యం, గొప్ప మత్స్యము యోనా గారిని మింగేసినట్లుగా కనబడుతుంది. ఇది అవునా కాదా? జరిగిన సంఘటన కాదా అంటే జరిగిన యథార్థ సంఘటన. మరి యోనా గారికి ఫలానా వ్యక్తి వస్తున్నాడు, దైవజనుడు, ఇదిగో మరి నువ్వు ఫలానా ప్రదేశానికి వెళ్ళాలి, ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి, ఇదిగో ఫలానా చోట నువ్వు ఉండాలి, ఇక్కడికి వెళ్ళి నువ్వు నోరు తెరుచుకొని ఉండాలి అనే విషయాన్ని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు కనుకనే అది ఏం చేసింది? జ్ఞాపకం ఉంచుకున్నది. జ్ఞాపకం ఉంచుకొని ఒకవైపు కుడివైపు పడేస్తారా, లేదంటే ఎడమవైపు పడేస్తారా, వెనక వైపు పడేస్తారా, ముందర వైపు పడేస్తారా, దానికి కంగారే. కానీ ఎవరికి రిక్వెస్ట్ పెట్టుకుంటుంది? దేవునికి. ఇదిగో తండ్రి, మరి నేను ఎటు సైడ్ వెళ్ళాలో మరి నాకు తెలియపరచండి అని. మరలా అది ఏం చేసింది? 3 రోజులు ఆ మత్స్యం కడుపులో యోనా గారిని దాచుకున్నట్లు కనబడుతుందండి. మరి 3 రోజులు పాపం ఆ మత్స్యానికి ఏంటిదన్నమాట? ఉపవాసం, ఆహారము ఏమీ లేదు, ఉపవాసంతో ఉంది. ఉపవాసంతో ఉండి ఎవరిని కాపాడుతున్నది? అది అక్కడ ఒక దైవజనుడు అంటే యోనా గారిని కాపాడుతున్నది. మరి దేవుడు పెట్టిన పనిని అది జ్ఞాపకం ఉంచుకున్నదంటే ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుందండి. ఇక ఆ చేపల గురించి మనం ఆలోచించామనుకోండి, సముద్రంలో నుండి చేపలే. ఆ చేపల్లో ఏ నీటిలో ఉంటాయి? ఉప్పు నీటిలోనే ఉంటాయి. మరి ఉప్పు నీటిలోనే ఉన్నటువంటి చేప ఏ రోజైనా కూడా ఉప్పుని తన ఒంటికి అంటించుకుందా? ఇప్పుడు ఉప్పు నీటిలో ఉంది కదా చేపని అనుకొని మనం తెచ్చి మంచిగా కూర వండుకొని ఉప్పు వేసుకోకుండా తిన్నామనుకోండి, తినడానికి మన వల్ల అవుతుందా? లేదు. ఆ వంట చేసినటువంటి వారికి తిట్లు పడతాయి తప్ప మరి కూర అయితే మాత్రం రుచిగా ఉండదు. మరి ఏం చేయాలి? అందులో అన్నప్పుడు ఏం వేయాలన్నప్పుడు ఉప్పు వేయాలి. మరి ఉప్పులోనే ఉన్నది కదా.
ఇదిగో నువ్వు ఉన్నది ఉప్పు నీటిలోనే, కానీ నీవు ఉప్పును అంటించుకోకూడదని దేవుడు తనకి చెప్పినట్టు మాటని చేప ఏం చేసుకుంటుంది, జ్ఞాపకం ఉంచుకుంది. కనుకనే ఉప్పును తన శరీరానికి అంటించుకోనకుండా అది జీవించగలుగుతుంది. ఇక మరో విషయాన్ని మనం ఆలోచించగలిగితే, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుల వారి కాలంలో శిష్యులు వెళ్తారు, తిబేరియా సముద్రానికి వెళ్తారు. తిబేరియా సముద్రానికి పేతురు గారితో పాటు కొంతమంది శిష్యులు వెళ్తారు. రాత్రంతా వారు ఎంతగానో ప్రయాసపడుతుంటారు, వలలు వేస్తుంటారు. అలా వలలు వేసినప్పటికీ వారికి ఏమైనా చేపలు దొరుకుతాయా అని అన్నప్పుడు రాత్రంతా పాపం అలసిపోయారండి, చేపలే పడలేదంట. కానీ యేసుక్రీస్తుల వారు వస్తారు, ఏంటిది మీరంతా కంగారు పడిపోతున్నారు, ఏంటి మీరు ఒక చేప కూడా పట్టలేదు, మీకు ఏం చేపలు పడలేదా అని అన్నప్పుడు వారు లేదు ప్రభువా, మేము రాత్రంతా కూడా చాలా కష్టపడ్డాము, మాకేం చేపలు పడడం లేదు అన్నప్పుడు, ఇదిగో మీ వలను ఇటువైపు వేయండి అని అనగానే వల పిగిలిపోయి అంత చేపలు ఆ వలలోనికి వచ్చేసాయండి. మరి ఎవరి మాటలు ఉన్నాయి చేపలు? యేసుక్రీస్తుల వారు. ఇదిగో మేము ఈరోజు కలిగి ఉన్నామంటే ఈయన మాట లేకుండా మేము కలగలేదు, కనుక ఈయన మాటకి మేము ఏమవ్వాలి, మేము లోబడాలని ఆయన మాటను, దేవుని మాటలను గుర్తు పెట్టుకొని మరి చేపలన్నీ కూడా వలలోనికి వచ్చినట్లుగా అక్కడ ఉన్నటువంటి పేతురు గారు, అదేవిధంగా మిగిలిన శిష్యులందరూ కూడా సంతోషపడే విధంగా అవి రాగలిగాయంటే, ఇంతకీ దేవుని మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాయంటే ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకున్నాయి కనుకనే అవన్నీ కూడా లోబడినట్లుగా వలలోనికి వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. మరి రాత్రంతా పడి ఉండొచ్చు కదా, రాత్రంతా పడలేదు. ఇక మరో విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకృతి అంతా కూడా స్తంభించిందండి ఒకానొక సమయంలో. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని సిలువ వేశారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని సిలువ వేసి చంపారో, యేసుక్రీస్తుల వారు మరణించే సమయానికి ప్రకృతి అంతా కూడా మారిపోయిందంటండి. ప్రకృతి అంతా కూడా ఎలా మారిపోయింది అని మనం ఆలోచన చేయగలిగితే అవి జ్ఞాపకం ఉంచుకున్నాయి. ఏంటో తెలుసా, ఇదిగో మా ప్రభువు, మా రాజు, ఈయన అభిషక్తుడు అని యేసుక్రీస్తుల వారి మరణాన్ని అవి తట్టుకోలేకపోయినట్లుగా కనబడుతుంది. ఎలాగన్నప్పుడు మనకి మత్తయి సువార్తలకు కనబడుతుంది, అదేవిధంగా మార్కు సువార్తలను, లూకా సువార్తలను ఆ సంఘటనలు కనబడుతుంటాయండి. ఇక్కడ మనము మత్తయి సువార్తలు మనం ఆలోచించగలిగితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుంచి, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2 వచ్చినను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. ఏంటండి, యేసుక్రీస్తుల వారు మరో సువార్తలో కనబడుతుందండి. ఏమైందన్నప్పుడు వెంటనే మరి సూర్యుడు కనబడలేదంటండి. సూర్యుడు మరి కనబడలేదు. ఏమొచ్చేసిందన్నప్పుడు చీకటి, అంటే సూర్యుడు కనుమరుగైపోయాడు. ప్రకృతికి బాధ కలిగింది. కనుకనే ఇదిగో నేను వెలుగుని ఇవ్వడానికి ఇష్టపడకుండా సూర్యుడు వెళ్ళిపోయినట్లు కనబడుతుంది. ఆ ప్రదేశం అంతా కూడా మరి చీకటిగా, చిమ్మ చీకటి అయినట్లు కనబడుతుంది. ఇక్కడ దేవాలయపు తెర ఏమైందంట, పైనుంచి కింది వరకు 2గా చినిగిపోయిందంటండి. భూమి వణికిందంట, భూమి వణికింది, బండలు బద్దలాయను. ఏంటి, నా ప్రభువుగా ఈ కష్టం, నా ప్రభువే లేకపోతే నేను ఎందుకు అనుకున్నాయేమో, అందుకే అవి బద్దలైనట్లుగా అక్కడ కనబడుతుందండి. అవి మరి సూర్యుడు మరి దాక్కున్నట్లుగా కనబడుతున్నాడు, మరి చీకటి కమ్మినట్లుగా కనబడుతుంది. ఎందుకు అన్నప్పుడు ఇది యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని అవి జీర్ణించుకోలేకపోయాయి. అంటే అవి జ్ఞాపకం ఉంచుకున్నాయా ఈయన లోకరక్షకుడు అని ఆలోచించగలిగితే, లోకరక్షకుడు అంటే యేసుక్రీస్తుల వారిని జ్ఞాపకం ఉంచుకున్నాయి. కనుకనే తమ బాధని అక్కడ వ్యక్తపరిచినట్లుగా కనబడుతుందండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనానికి మనం రాగలిగితే, ప్రకృతి అంతా కూడా మరి పదార్థం అంతా కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నది, కానీ మనుషులు ఎక్కడి నుంచి వచ్చామో మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్నారంటే లేదని చెప్పాలండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, వారు
ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఇక్కడ పితరులు, ఇదంతా 11వ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి కనబడుతుంది అన్నప్పుడు విశ్వాస వీరుల జాబితా. ఇందులో ఉన్నటువంటి వారు, కనబడుతున్నటువంటి వారందరూ కూడా విశ్వసించారు. ఇదిగో మేమున్నది ఈ లోకం మాది కాదు, మేము ఎక్కడి నుంచి అయితే వచ్చామో మరలా మేము అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి అని వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్ని వారు జ్ఞాపకం ఉంచుకున్నారు కనుకనే ఇదిగో ఈ దేశం మాది కాదు అని వాళ్ళు ఆలోచించి వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల వారు మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. ఇంతకీ వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారా లేదా? జ్ఞాపకం ఉంచుకున్నారండి. జ్ఞాపకం ఉంచుకున్నారు కనుకనే వారు ఇక్కడ తమ దేశంలో ఒక దేశాన్ని వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఈ దేశం మాది కాదు అని గుడారాలలో నివసించి మేమందరం కూడా పునాది కలిగినట్టు ఆ పట్టణాన్ని మేము సంపాదించుకోవాలి, ఇదిగో మేము దేవుని లోకానికి వెళ్ళాలి అని ఈ భూమి మీద ఎలా ఉన్నారు, ఎలా జీవించాలన్నప్పుడు వారు పరదేశులుగాను యాత్రికులుగా జీవించినట్లుగా కనబడుతున్నారండి. వీరందరూ ఎవరున్నప్పుడు విశ్వాస వీరులు. అంటే విశ్వాస వీరుల గురించి ఇంత గొప్పగా రాయించారు దేవుడు అన్నప్పుడు దేవుని కొరకే వారు జీవించారు. వారు ఏ దేశం నుంచి వచ్చారు అన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి వచ్చారు. కన్న తండ్రిని దేవుడి నుంచి మనం అందరం భూమి మీదకి వచ్చాము. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలంటే మళ్ళీ తండ్రి ఉన్నట్టు ఆ లోకాన్ని మనం సంపాదించుకోవాలని వారు గుర్తుంచుకున్నారు కనుకనే వారందరినీ విశ్వాస వీరులు అని వారి గురించి దేవుడు రాయించడం జరిగిందండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనేను. దేవుడు మనలందరినీ కూడా మనమే ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం వలన మనల్ని కన్నారు. మరి ప్రకృతి దేవుడు అనగా వచ్చినవి, మనము దేవుడు కనగా వచ్చినటువంటి వాళ్ళం. మరి పదార్థం అయితే జ్ఞాపకం ఉంచుకుంటున్నది, ప్రకృతి అయితే జ్ఞాపకం ఉంచుకున్నది. ఇదిగో దేవుడు మాకు పెట్టినటువంటి పని ఏంటి, మేము ఎందు నిమిత్తమే వచ్చాము అని అవి జ్ఞాపకం ఉంచుకొని దేవుడు చెప్పినట్టు ఆ కట్టడిని మీరకుండా ఉంది. కానీ ప్రథమ ఫలముగా ఉన్నటువంటి మనిషి, దేవుడు కనగా వచ్చినటువంటి మనిషి మాత్రం దేవుణ్ణి మరచిపోయాడు. దేవుడు ఉన్నటువంటి లోకాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సంపాదించుకొని దేవునికి దూరం అయిపోతున్నట్లుగా కనబడతానండి. అందుకే దేవుడు ఎన్నో గొప్ప గొప్ప మాటలను బైబిల్లో రాయించి ఉంచారు. ఈ 66 పుస్తకాల నుండి ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఎన్నిటినో గురించి రాయించారు. ఎన్నో మహాజ్ఞాన సంగతులు మనకి తెలియపరిచారు. నేర్చుకుంటున్న మనమందరం కూడా ఈ లోకం మనది కాదని, మనకి భూమి మీద దేవుడు కొంతకాలం పనిని పెట్టారని, ఆ పనిని మనం అందరం కూడా ముగించుకొని త్వరగా మనం అందరం కూడా తండ్రి ఉన్నట్టు ఆ లోకానికి వెళ్ళిపోవాలని, నరులారా మీరు ఏం చేయాలి, తిరిగి రండి అని మనల్ని దేవుడు పిలుస్తున్నాడండి. కనుక మనమందరం కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని ముగించుకొని మళ్ళీ దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళేవారిగా మనం అందరం ఉండాలి. చివరికి ఒక మాటను మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనంలో, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనలందరూ కూడా పిలుస్తున్నారండి, మనకు సెలవిస్తున్నారు. ఏమని? నరులారా మీరు తిరిగి రండి. అరే మీరు నా పిల్లలు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు ఈ భూమి మీదకి అన్నప్పుడు నాలో నుంచే వెళ్ళారు, నేను కనగా వచ్చినట్టు వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి వివిధ తంత్రములు కల్పించుకొని నాకు దూరం అయిపోయారా అని తండ్రి బాధపడుతూ నరులారా తిరిగి రండి అని మనందరికీ ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నారు. కనుక దేవుని మాటలు విన్నటువంటి మనమందరం కూడా దేవుడు నుండి ఆ లోకానికి చేరడానికి మనమందరం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైనా సరే మనం కన్ను మూస్తే ఇదిగో మనం అందరం కూడా పరదేశంలో విశ్వాస వీరుల గురించి దేవుడు ఎంత గొప్పగా చెబుతున్నారో ఆ వీరుల జాబితాలోనికి
మనం వెళ్ళలేకపోయినప్పటికీ ఇదిగో నెమ్మది పొందే స్థలానికైనా వెళ్ళేవారిగా, ఆ తర్వాత క్రీస్తు రెండవ రాకడలో దేవుడు ఆ లోకాన్ని సంపాదించుకునే వారిగా మనం అందరం ఉండాలని తెలియజేసుకుంటూ, ఇదిగో మరి పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నదా అటువంటి ఒక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మీరందరూ నేర్చుకున్నారని ఆలోచిస్తూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కన్నతనని దేవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ